బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సిఐడి విచారణకి ఎట్టకేలకు హాజరయ్యారు. విజయవాడ తాడిగడపలో ఉన్న సిఐడి కార్యాలయానికి ఆయన విచ్చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో జోగి రమేష్ పై కేసు నమోదైంది. అందరికీ తెలిసిందే. విచారణకి రావాలంటూ జోగి రమేష్ కు సిఐడి ఇప్పటికే చాలాసార్లు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. లో చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై తాడేపల్లి పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసులను కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. జోగి రమేష్ను ఇప్పటికే సిఐడి 2 సార్లు విచారించి పంపించింది. ఈరోజు 3వ విచారణకు పిలిచింది. సిఐడి కేసు నమోదైనప్పటి నుంచి జోగి రమేష్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. మీడియా ముందుకు కూడా ఆయన రావడం లేదు.